దేవునికి స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. నేటి దినము కొరకైన దేవుని వాక్యము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ప్రభువునందు ప్రియులారా, స్త్రీకి తన జీవితంలో పరిపూర్ణత తల్లిగా మారిన తరువాత వస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అంటే తల్లి తన కడుపున పుట్టిన బిడ్డలకు తన ప్రేమనంతా పంచిపెడుతూ ఉంటుంది. బిడ్డల పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉంటుంది. ఒకవేళ తండ్రి వారిని గద్దించే సమయంలో వారు తప్పు చేసినప్పటికీ బిడ్డల పక్షముగా వాదించి అడ్డుకుంటుంది. అంతటి ప్రేమ కలిగిన ఆ స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా అని వాక్యము సెలవిస్తూ ఉంది. నిజమే, స్త్రీ తన బిడ్డను మరువకపోతే లోకములో ఇంతమంది అనాథలు, అభాగ్యులు, దిక్కులేని వారు ఉండకపోదురు. తల్లిగా ఆ స్త్రీకి ఉండవలసిన ప్రేమ, దయ, జాలి, కరుణలను ఒకానొక క్లిష్ట పరిస్థితుల యందు మరిచిపోతూ ఉంటుంది. ప్రియ స్నేహితులారా, తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా, దయాదాక్షిణ్యం లేకుండా, జాలి చూపించకుండా తల్లి చంటి బిడ్డను మర్చిపోతుందేమో కాని మన దేవుడు మనలను మరచేవాడు కాదు. ఆత్మీయంగా మనలను కనిన దేవుడు తన బిడ్డలైన వారు ఎవ్వరూ నిత్య నరకములోనికి పోకూడదనే భావనతో పరలోకము నుండి భువికి దిగివచ్చి శరీరధారిగా ఈ లోకములో జీవించి మనందరి పాపముల కొరకై సిలువలో తన ప్రాణమును అర్పించి ఉన్నారు. కాబట్టి మరువని దేవుడు, విడువని దేవుడు, కాపాడి కరుణించే దేవుడు మనకు రక్షణ మార్గము సిద్ధపరచువాడయ్యున్నాడని గ్రహించినట్లు దేవుని కృప మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్.